హలో అండి. లెట్స్ టాక్ అబౌట్ ఫ్యామిలీ థింగ్స్. మందుకు అలవాటు పడి, దాన్ని వ్యసనంగా మార్చుకొని, ఆరోగ్యాన్ని, సంసారాన్ని, సంతోషాన్ని పాడు చేసుకునే వారి గురించి, వారి వల్ల కుటుంబ సభ్యులు పడే బాధల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాకు తెలుసు, మీకు తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా మద్యం సేవించే వారి పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 30.4%. అందులో పురుషులు 29.2% ఉంటే, స్త్రీలు 1.2% ఉన్నారు. సాధారణంగా ఈ మందు తాగే అలవాటు ఎవరైనా సరదాగానే మొదలుపెడతారు. పార్టీలలోనో, ఫంక్షన్‌లలోనో అలా. కాకపోతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అది వ్యసనంగా మారకుండా జాగ్రత్త పడతారు. వీక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దానిని ఒక వ్యసనంలా మార్చుకొని మందుకు బానిసలైపోతారు. మన దేశంలో తాగుబోతులుగా మారిన వారిలో ఆడవాళ్ళ శాతం ఎందుకంత తక్కువగా ఉందంటే, నంబర్ 1, స్త్రీలు విచ్చలవిడిగా మందు తాగే కల్చర్ ఇండియాలో ఇంకా పెద్దగా డెవలప్ కాలేదు. నెంబర్ 2, లేడీస్‌ని పెళ్ళికి ముందు తల్లిదండ్రులు, పెళ్ళయ్యాక అత్తమామలు, భర్త వీళ్ళంతా ఎప్పుడు కంట్రోల్ చేస్తూ, భయపెడుతూ అలా పెంచుతూ ఉంటారు. అందువల్ల పురుషుల కంటే స్త్రీల పర్సెంటేజ్ తక్కువగా ఉంది. అదే మగవాళ్ళ విషయానికొస్తే, పెళ్ళికి ముందు తల్లిదండ్రుల భయం వల్ల పెద్దగా తాగుడు మరగకపోయినా, పెళ్ళయ్యాక మాత్రం తానే యజమాని అయితాడు కాబట్టి, కంట్రోల్ చేసే వాళ్ళెవరు ఉండరు కాబట్టి విచ్చలవిడిగా తాగి మద్యానికి బానిసలైపోతుంటారు. విచ్చలవిడిగా తాగుతూ మందును పెద్ద వ్యసనంలా మార్చుకున్న పురుషుడిని మార్చే అవకాశం, అవసరం రెండూ అతడి భార్యకే ఉంటాయి. ఎందుకంటే భర్తకున్న వ్యసనం వల్ల ముందుగా ఇబ్బందులు పడేది భార్యే కాబట్టి. మద్యపానానికి కట్టుబానిసలైన భర్తలను మార్చడానికి స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసి కష్టపడి రీసెర్చ్ చేసి ఒక 10 సొల్యూషన్స్ తీసుకొచ్చాను. అవేంటంటే, మొదటిది, 100కి 90 మంది భార్యలు వాళ్ళ భర్తలు తాగి ఇంటికి రాగానే చేసే మొదటి పనేంటంటే, తిట్లదండకం ఎత్తుకోవడం. ఇది చాలా తప్పు. తిట్టో, భయపెట్టో ఒక వ్యక్తిని మార్చడం చాలా కష్టం. తాగుబోతు భర్త వల్ల మీరు పడే బాధలను, కష్టాలను వ్యక్తపరచాలి గానీ, అది తిట్ల రూపంలో ఉండకూడదు. నెంబర్ 2, వ్యసనానికి అలవాటు పడ్డ ప్రతి వ్యక్తికి దాన్ని మానేయాలనే ఉంటుంది. కానీ వారికి అది సాధ్యం కాదు. కాబట్టి అతనికి సహకరించాలి. వారంలో ఒకరోజు మాత్రమే తాగండి అని నచ్చజెప్పాలి. అవసరమైతే వారానికి ఒకసారి ఇంట్లోనే స్టఫ్ చేసి సిట్టింగ్ అరేంజ్ చేయాలి. అలా నిదానంగా, నిదానంగా మందు మానిపించాలి. నెంబర్ 3, తాగి ఇంటికొచ్చిన భర్తను దగ్గరికి రానివ్వకూడదు. ఒంటిపై చెయ్యి వేయనీయకూడదు. మందు వాసన వస్తే నాకు వామిటింగ్ వస్తుందని చెప్పేయాలి. నెంబర్ 4, తాగడం వల్ల ఎంత వృధా ఖర్చో, ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఎంత ఇబ్బందులు పడుతుందో కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే, తాగొచ్చినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, అతను ఎంత చెడ్డగా బిహేవ్ చేస్తాడో, అతని ఆరోగ్యం ఏమవుతుందో, ఇవన్నీ మాటి మాటికి హెచ్చరిస్తూ ఉండాలి. నెంబర్ 6 ఏంటంటే, మీ భర్త తాగుడు వల్ల మీకు పర్సనల్‌గా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా అతనికి చెప్పాలి క్లియర్‌గా. నెంబర్ 7, చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలను మందు మానిపియాలని పక్కన వాళ్ళతో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు. పక్కింటాయన చూడండి తాగకుండా ఎంత బాగా సంపాదిస్తున్నాడో, ఎదురింటాయన చూడండి తాగకుండా ఎంత బుద్ధిగా ఉంటున్నాడో, ఇట్లా కంపేర్ చేసి చెప్తా ఉంటారు. ఇలా చెప్పడం వల్ల మీ భర్తకు మందు మానేయాలని కాదు కదా! ఇంగా మీ పైన చిరాకొస్తది. కంపారిజన్ ఈజ్ నాట్ మోటివేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 8, గుడులు, గోపురాలు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్లో అతన్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. అది అతన్ని మందు ధ్యాస నుండి మరల్చడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 9, ఎంతకీ మార్పు రాకుంటే బంధువుల్లోని పెద్దవాళ్ళతోనో, లేకపోతే డాక్టర్లతోనో కొంచెం కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. నెంబర్ 10, ఇవేవీ అతనిలో మార్పు తీసుకురాకపోతే చివరి అస్త్రంగా దీన్ని వాడాలి. ఈ పాయింట్ వాడాలి. ఏంటంటే, ఈ మధ్య చూసే ఉంటారు మీరు గూడా చాలా చోట్ల అడిక్షన్ ఫ్రీ మందులని అమ్ముతున్నారు. ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, ఆ మందులు ఇప్పించి, సో, దాని ద్వారా అతన్ని మందు మానిపించే ప్రయత్నం జేయాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీ భర్తతో మందు మానిపించడానికి ఏం జెప్పినా, ఏం జేసినా అది ప్రేమగానే ఉండాలి. భయపెట్టో, బెదిరించో ఏం జేసినా అతనప్పుడు తాత్కాలికంగా మానుకుంటాడేమో గానీ, ఏదో ఒక రోజు మళ్ళీ మొదలుపెడతాడు. ఇదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ జేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ జేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.